నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమం అభివృద్ధే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పలకడం రావడంలే, తెలుగు కూడా సంస్కరణలు అనేది మాట్లాడే కూడా రావడంలే. ఆయనకి ఎప్పుడైనా సంస్కారం ఉంటే కదా ఆయనకి సంస్కరణలు మాట్లాడడం వచ్చేకి, అది కూడా పలకదు ఆయనకి. ఈ రోజున ఆయన ఆలోచన విధానం అనేది పెడతామని పడుతోంది. ఒకవైపున సాక్షాత్తు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చొని రెండు రాష్ట్రాలకు మంచి జరగల్లా నదీ జలాల విషయంలో, నదీ జలాల పంపిణీ విషయంలో అని చెప్పేసి చర్చలు జరుపుతా ఉంటే, ఈయన ఒక ఇంగ్లీష్ ఛానల్కి తెలుగుదైపోయింది పలకడం రాకుండా. ఇంగ్లీష్ ఛానల్ వేసి చెప్తాడు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి బనకచెర్ల డ్యామ్ కడితే రేపు పొద్దున దానికి నికర జలాలు లేకపోతే, లేదు మిగులు జలాలు రాకపోతే అది డస్ట్బిన్లు వేసినట్టే అని చెప్పి చెప్తాడు. నిజంగా ప్రభుత్వాలకి అంత అవగాహన రాహిత్యంతో ఆలోచన చేస్తుందే ఒకసారి ఆలోచన చేయమంటాను. అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు, చంద్రబాబు నాయుడు హయాంలో అస్సలు జరగకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లబోతోంది, పోలవరం పూర్తవబోతోంది. అంతేకాకుండా బనకచెర్ల డ్యాము ఏదైనా పూర్తవుతే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా తయారవుతుంది. తద్వారా ఆయనకు రాయలసీమ ప్రాంతంలో మాకు కొన్ని సీట్లు వచ్చినాయి గతంలో ఎన్నికల్లో, ఇది పూర్తి స్థాయిలో పట్టు కోల్పోతామనే భయంతోనే ఈ రోజున రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే, రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలే, రాష్ట్రంలో రైతులు ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఈయనకు రాజకీయమే ముఖ్యం, రాజ్యాధికారమే ముఖ్యం అనే ఆలోచనలో భాగంగానే బనకచెర్ల డ్యాం గురించి ఇంగ్లీష్లో చెప్తాడు. రాష్ట్ర ప్రజల ముందు అదే తెలుగులో చెప్పమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతాన్నాం మేము. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినది బహుశా ప్రజలు గమనించరు, వాచ్ చేయరు, టీవీని వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము కూడా చెప్తాన్నాం. వచ్చే రోజుల్లో దీన్ని పెద్దగా ఎత్తున క్యాంపెయిన్ మోడ్లు కూడా తీసుకుపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము ఇప్పటికైనా మారల్లా, తీరు మారల్లా. ప్రతిపక్ష హోదా లేదు. ఆయన రాజకీయాల్లో గతంలో ముఖ్యమంత్రిగా మీ తండ్రి చేసినారు, మీరు చేసినారు, ఒక రాజకీయ పార్టీకి మీరు నాయకుడిగా ఉన్నారు. వచ్చే రోజుల్లో మళ్ళీ అధికారం కావాలనే ఆలోచనతో ఉన్నారు. ఏది విత్తితే అది మళ్ళీ మొలుస్తుంది అంటున్నాడు. ఖచ్చితంగా విత్తేదే మొలిచేది. ఎందుకంటే మేము మంచి విత్తుతున్నాం, సంక్షేమం ఇస్తున్నాం ప్రజలకి, అభివృద్ధిని ఇస్తున్నాం ప్రజలకి. ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధే మాకు శ్రీరామ రక్షగా నిలబడబోతోంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆలోచన చేసినట్టు నీకు అధికారం రాదు. మళ్ళీ నువ్వు మమ్మల్ని ఏదో బెదిరిస్తా ఉన్నావు, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మీరు. ఎందుకంటే కదిరి వేదికగానే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆఫ్టర్ ఆల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని జీప్ మీద ఎక్కి తొడగొట్టి మీసం తిప్పినా నువ్వు కొనసాగించినావు ఆ రోజుల్లో. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? వ్యక్తిగతంగా నా మీదే 23 కేసులు పెట్టినారు, అక్రమ కేసులు. మేము ఎక్కడ వెరవలా. ఏ రోజైనా మమ్మల్ని రోడ్డు ఎక్కేసి ఈ రోజు నువ్వు తిరిగినట్టు ధర్నాలు చేయించే అవకాశం కల్పించినవా? ఎప్పుడు కల్పించలా మీరు. మేము రోడ్డు ఎక్కితే మా మీద కేసులు పెట్టినారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హౌస్ అరెస్ట్ చేసినారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిండేది మీరు. ఈ రోజున మళ్ళీ మీకు స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది. కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ కుట్రలు పన్నుతున్నారు. ప్రజల్లో అశాంతిని నెలకొల్పేటువంటి విధానాలకు నాంది పలుకుతున్నారు, రెచ్చగొట్టేటువంటి విధానాలని అనుసరిస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల్లో వైషమ్యాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టల్లా, సమాజంలో అశాంతిని సృష్టించాలనే ఆలోచనతో, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే మీ ఆలోచన విధానం ఉంది. కానీ నిజంగా ప్రజల కష్టాల్ని గొంతుగా వినిపించాలనే ప్రయత్నం మీరు ఎక్కడ కూడా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రతి ఆలోచనలో కూడా
ఇమీడియట్ గా రాజ్యాధికారం రాలే. ఏముంది, కళ్ళు మూసుకొని తెరిస్తే 3 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ నేను వస్తా అంటున్నాను. అంతేగాని ఈ ప్రజల కష్టాలు తీర్చల్లా, ప్రజల కష్టాలు తీర్చడంలో నేను విఫలమైనా అని చెప్పేసి ఆలోచన ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిలో లేదు. ఆయనకి ఎప్పుడైతే ఒక మార్పు అనేది ఆలోచన వస్తుందో, తప్పు చేసినటువంటి ఆయన తప్పుల నుంచి నేర్చుకునేటువంటి ఆలోచన విధానంలో ఆయనకు మార్పు వస్తుందో, తప్పులు చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ పునరావృతం కానని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి క్షమాపణ కోరితేనే రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు మీకుంది జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ప్రజలు క్షమించరు, ప్రజాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అస్సలు క్షమించరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనేది మీరు ఏదో చెప్పినారు, మమ్మల్ని అడ్డుకోలేకపోయినారు, ప్రజలు మంగళహారతులు ఇచ్చి మరీ పిలుస్తా ఉన్నారు. తల్లికి వందనం ప్రజల జీవితాల్లో ఒక మంచిని, నమ్మకాన్ని కలిగించింది. పెన్షన్లు ఒక పెద్ద నమ్మకాన్ని కల్పించింది. ఈ రోజున ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు కూడా ప్రజల్లో ఒక సంతోషాన్ని ఇస్తాను. మీరు ఏదైనా ఆశపడినటువంటి ఏది నెరవేరేటువంటి పరిస్థితి లేవు. అందుకనే మీలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మా సుపరిపాలనలో తొలి అడుగేమి ఆగల, నిరంతరంగా కొనసాగుతారు. మీరు ఆలోచన చేసినటువంటి మమ్మల్ని అడ్డుకోవాలా, లేదంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి డిజైన్ చేసినటువంటి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పెట్టుకుంటే, ఆ క్యూఆర్ కోడ్ మీ నాయకులు కూడా ఒత్తేటువంటి పరిస్థితిలో లేదు. ప్రజలు కాదు, మీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేటువంటి పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు బటన్ నొత్తినావు కానీ మీ కార్యకర్తలు, నాయకులు మీ క్యూఆర్ కోడ్ ని నొక్కి స్కాన్ చేసే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా వాస్తవంలో బతకమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తున్నాం. సుపరిపాలన తొలి అడుగు అనేది సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే మొదటి సంవత్సరంలో సూపర్ 6 లో భాగంగా అమలు చేయాల్సినటువంటి హామీలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ప్రజలలో సంతోషం ఇచ్చే రకంగానే అమలు చేసినారు. మిగిలినటువంటి హామీలు కూడా ఏవైతే ఉన్నాయో ఆగస్టు 15న డేట్ ఇచ్చేసి, అదే రకంగా ఈ నెల కూడా అన్నదాత సుఖీభవకి డబ్బులు ఇచ్చేకి ఒక డేట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నాం, పరిశ్రమల్ని తీసుకురాగలుగుతున్నాం, రాష్ట్ర అభివృద్ధికి ఆదాయ వనరులు పెంచేటువంటి పరిస్థితికి పోతున్నాం, రాజధానిని పూర్తి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా అడుగులకి, తొలి అడుగుకి మంగళహారతులు పట్టేటువంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోమని చెప్పేసి చెప్తాను.